ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి మారినట్లు స్పష్టమవుతోంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. అక్కడ బీజేపీ సారథ్యం వహిస్తోంది. ఏపీలో టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ఈ రెండు చోట్ల పరస్పరం బీజేపీ, టీడీపీ కలిసి ముందుకు సాగుతున్నాయి. అయితే ఏపీ విషయానికి వస్తే ప్రతిపక్ష స్థానంలో ఉన్న వైసీపీ విషయంలో బీజేపీ ఉదాసీనంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కొన్ని రకాల వ్యాఖ్యానాలు చేశారు. బీజేపీ వైఖరి తేల్చి చెప్పారు. త్వరలో కొన్ని రకాల సంచలనాలు నమోదవుతాయని కూడా సంకేతాలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అందుకు తగ్గ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మద్యం కుంభకోణంలో కేసును ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతమంది అరెస్టులు జరిగాయి. అందులో కొందరు బెయిల్పై బయటకొచ్చారు. అలానే సుప్రీంకోర్టు వరకు వెళ్లి అరెస్టును తప్పించుకోవాలని చూశారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ ఆయనకు అవకాశం దక్కలేదు. అరెస్టు తప్పలేదు. ఎలాగోలా బెయిల్పై బయటకొచ్చారు మిథున్ రెడ్డి. కానీ అంతకంటే ముందే ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు విజయసాయిరెడ్డి. ఆయన మాత్రం అరెస్టు కాలేదు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన కేసులో సహకారం అందించడం వల్లే అరెస్టు కాలేదనే ప్రచారం జరిగింది. ఈ విషయంలో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ మద్యం కుంభకోణం కేసులో ఏపీ వైసీపీ నేతలను ఇరకాటంలో పెట్టింది మాత్రం విజయసాయిరెడ్డే. ఇదే విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుండి పిలుపు వచ్చింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అది గడవక ముందే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సైతం ఈడీ నోటీసులు ఇచ్చింది. 23న విచారణకు కావాలని అందులో పేర్కొంది. అయితే ఇప్పటి వరకు వైసీపీ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భిన్న వైఖరితో ఉందన్న ప్రచారం సాగింది. గత స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ విషయంలో కొంత మినహాయింపు ఇస్తూ వచ్చింది. అయితే అందుకే వైసీపీ విమర్శలు కేవలం టీడీపీ, జనసేనకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు ఈడీ మద్యం కుంభకోణం కేసులో ఎంట్రీ ఇచ్చింది. నిందితులుగా ఉన్న వైసీపీ నేతలకు విచారణకు పిలిపించి బీజేపీ మారిన వైఖరికి ఇది స్పష్టంగా తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఈ కేసులో సంచలనాలు నమోదు కాబోతున్నాయని తేల్చి చెప్పారు. దీంతో పొలిటికల్ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.